హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా ఇస్లాం స్వీకరించిన వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అన్నారు, యా రసూలల్లాహ్, మీరు సత్యం, అల్లాహ్ సత్యం, ఖురాన్ సత్యమైనప్పుడు మనం దాక్కొని ఆచరణ చేయవలసిన అవసరం ఏముంది? రండి, అల్లాహ్ యొక్క గృహం బైతుల్లాలో నమాజ్ని ఆచరిద్దామని చెప్పి మొత్తందరినీ తీసుకువెళ్లారు. 20 మంది యొక్క లైన్లను రెండు నిలబెట్టి, ఒక లైన్ ముందు హజరత్ హంజా రలియల్లాహు తఆలా గారిని నిలబెట్టారు, ఒక లైన్ ముందు హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా గారిని నిలబడ్డారు. ప్రవక్త గారితో ఇలా అన్నారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలి వసల్లం, ఇది అల్లాహ్ గృహం, మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు నమాజ్ని చదివించండి అన్నారు. ఆ తరువాత హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలాను బైతుల్లా యొక్క అల్లాహ్ యొక్క గృహం మధ్యలో నిలబడి ఏలాన్ చేశారు, ఓ మక్కా వాసులారా, నేను ఉమర్, నేనెవరో మీకు తెలుసు, నా తండ్రి ఎవరో కూడా మీకు తెలుసు, నేను ఏ తెగకు చెందిన వాడిని కూడా మీకు తెలుసు. ఎవరైతే తన పిల్లలని అనాథలుగా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే తన భార్యలను విధవరాలుగా చూడాలనుకుంటున్నారో, వాళ్ళు వచ్చి మమ్మల్ని నమాజు చదవనివ్వకుండా ఆపడానికి ప్రయత్నం చేయవచ్చు అని సవాలు విసిరారు. ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. అతను హజరత్ ఉమర్ రలియల్లాహు రాలేదు.